ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీకి షోకాజ్ నోటీసులు ఇచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన షబీర్ అలీ ఆరోపణలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండి షబీర్ అలీ అలా మాట్లాడడం సబబు కాదన్నారు. మహిళలను చులకనగా చేసి మాట్లాడడం విచారకరమని, ఏడాది కిందట మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీకి షోకాజ్ నోటీసులు ఇచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక గాంధీ భవన్ లో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన షబీర్ అలీ ఆరోపణలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండి షబీర్ అలీ అలా మాట్లాడడం సబబు కాదన్నారు. మహిళలను చులకన చేసి మాట్లాడడం విచారకరమని, ఏడాది కిందట మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో రాజకీయం చాలా వేడెక్కింది. ప్రధానంగా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీద అయితే కుట్రపూరితంగా షబ్బీర్ అలీ, మాజీ కాంగ్రెస్ ఆయన ఏదైతే మంత్రి షబ్బీర్ అలీ, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సీరియస్ గా వచ్చింది. ఆయన కామెంట్స్ మీద పీసీసీ చీఫ్ దాని మీద స్పందించారు. ఈ రోజు చిట్ చాట్ లో అదేవిధంగా ఆయన మీకు నోటీసులు జారీ చేయడం అనేది కూడా మనకు ఇప్పుడే బయటకు వచ్చింది. అయితే ప్రధానంగా షబ్బీర్ కు పీసీసీ చీఫ్ కు మధ్య ఈ విభేదాలు ఏంది అనేది మనం పరిశీలిస్తే మాత్రం ఇక్కడ ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయడం, ఆయన నిజామాబాద్ అర్బన్ లో తన ఏదైతే రాజకీయ ఏదైతే తన విస్తృత ప్రచారాలు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కు సంబంధించిన ఆ అర్బన్ ప్రాంతంలో ఆయన ఆధిపత్యం అనేది రోజు రోజుకు పెరుగుతుండడంతో ఆయనను అక్కడ ఏదైతే తిరగొద్దు, అక్కడ ఉండొద్దు, ఖచ్చితంగా నువ్వు కామారెడ్డికే షిఫ్ట్ కావాలి అని చెప్పేసి మొదటి నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఒత్తిడి చేయడం అనేది జరిగింది. ఆ క్రమంలో షిఫ్ట్ కావడము కామారెడ్డికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన సోదరుడు కొండల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, తను ఏదైతే పీసీసీ ఏదైతే ఆయన ఒక కార్యదర్శి పదవి హోదాలో ఉన్నారు, ఆయన భార్య ఇందుప్రియ మాజీ మేయర్ గా, మాజీ ఏదైతే మున్సిపల్ చైర్మన్ గా కామారెడ్డి నుంచి అక్కడ ఉండే. సో ఆయన పూర్తిగా అక్కడ తన ఆధిపత్యాన్ని పెంచుకోవడము, షబ్బీర్ లేని అక్కడ రాజకీయాన్ని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడము, కొండల్ రెడ్డి అండదండలతోటి, సీఎం రేవంత్ రెడ్డి అండదండలతోటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రోజు రోజుకు తన ఏదైతే పలుకుబడిని పెంచుకోవడం అనేది అక్కడ జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఏదైతే నిజామాబాద్ అర్బన్ నుంచి వెంటనే షిఫ్ట్ అయిన షబ్బీర్ అలీ తన పూర్వ వైభవం కోసం అక్కడ చాలా తీవ్ర ప్రయత్నాలు చేయడం అనేది, అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడము, అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి తోటి ఘర్షణకు దిగడము, తర్వాత ఆయన మీద ఆరోపణలు చేయడము, రకరకాల ఇవన్నీ అంశాల మీద అక్కడ ఆయన ప్రాబల్యం అనేది రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు ఈయనకు మధ్యలో కొన్ని మాటల యుద్ధాలు జరగడం, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీద అనేక అవినీతి ఆరోపణల విషయంలో ఆయన షబ్బీర్ అలీ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సహకరించదనేది అప్పట్లో ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో వాళ్ళ మధ్యలో పెరిగిన ఏదైతే వైరుధ్యాలు, చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం అనేది, షబ్బీర్ అలీ చేయడం అనేది, ఇవన్నీ చూస్తుంటే కావాలని, అంటే ఇది గత ఏడాది కింద జరిగిన ఆడియోను వీళ్ళు లీక్ చేయడము, లీక్ చేసిన తర్వాత ఇది కేవలం మహేష్ గౌడ్ ఇరికించే పరిస్థితికి ఇది కావాలనే ఈ కొంతమంది ఇది కుట్ర పని చేసిర్రు, ఆయనకు పదవి నుంచి ఏదైతే పీసీసీ పదవి నుంచి తొలగించే ప్రయత్నంలో ఇవన్నీ వెనక కుట్రలు చేసేదని చేసి మనకు ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇప్పుడు కామారెడ్డి ప్రస్తుత పరిస్థితి చూస్తే
అసలు షబ్బీర్ ఆడియో లీక్ చేయడం వెనుక ఏంటి అసలు కారణాలు అనేది మనం పరిశీలిస్తే మాత్రం ఇదంతా ఒక స్కెచ్ లాగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ మధ్య ఉన్న అగాధం ఏదైతే గతంలో మొన్న జరిగిన అగాధం, ఈ కారణంగానే పిసిసి చీఫ్ ను ఇరికించడం కోసమే ఇక్కడ రేవంత్ రెడ్డి, కొండల రెడ్డికి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి తర్వాత వీళ్ళంతా ఒక కుట్రపూరితంగా ఈ ఆడియో లీక్ చేసి ఈయన ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ను అప్రతిష్ట పాలకి గురి చేయడం అనేది జరిగిందని చెప్పవచ్చు. దీని మీద ఏదైతే మన మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు స్పందించి ఏనాడు కూడా నేను ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు, ఎవరిని కూడా కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు, కానీ షబ్బీర్ అలా మాట్లాడడం భావ్యం కాదు, ఆయనకు తగదు, ఇది కేవలం నా మీద ఇది ఒక కుట్ర జరిగిందనే దాన్ని కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా షబ్బీర్ మాట్లాడిన వ్యాఖ్యానాలు కూడా ఏదైతే వాటి అన్నిటికి సంబంధించి మహిళలు రాజకీయంగా ముందుకు రావాలంటే భయపడుతున్నారని చెప్పేసి కూడా తన కామెంట్స్ లో చెప్పడం జరిగింది. ఇంకా ఎంతటి వారైనా సరే ఆ పార్టీ లైన్ ను ఎవరైతే తప్పుతారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామనేది కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం అనేది చూస్తుంటే ఇది పార్టీలో జరుగుతున్న ఏదైతే ఈ రాజకీయ సంక్షోభం అనేది ఇది మనకి ఇంకా కొట్టొచ్చినట్లు మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. అనుష రైట్ సాయిలు, థ్యాంక్ యూ. ఎవడన్నా మన జనరల్ సెక్రటరీ డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు లేదన్నా వస్తుంది నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ వెంకటరమణ ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ గౌడ్ అన్నా కైలాసం చెప్పడానికి తెలియదు. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం వస్తుంది. వస్తాను పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలుస్తాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇచ్చా మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే కొట్టన్నా. ఇంకా ఉరి పెట్టుకోమంటా అన్నాను. ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నా ఎవడన్నా మన జనరల్ సెక్రటరీ డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నాకు లేదన్నా. వస్తుంది నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ వెంకటరమణ ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ గౌడ్ అన్నా కైలాసం చెప్పడానికి తెలియదు. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం వస్తుంది. వస్తాను పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలుస్తాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇచ్చా మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే కొట్టన్నా. ఇంకా ఉరి పెట్టుకోమంటా అన్నాను. ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నా ఎవడన్నా మన జనరల్ సెక్రటరీ డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నాకు లేదన్నా. వస్తుంది నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. పర్వేజ్ అంటే ఆయన ఎవరు? ఈయన కత్తుల దాడిలో ప్రతి ఒక్కరు, కామారెడ్డిలో కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఈ పర్వేజ్ గురించి. ఈయన నేసుకొని తిరుగుతున్నాడు. 12 ఏళ్ల నుంచి ఈయన మన కామారెడ్డిలో కనిపించలేదు. మరి ఈ మధ్యలో వచ్చిండు. ఈ మధ్యలో ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక హిందూ మహిళగా నాకు ఇబ్బంది పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను షబ్బీర్ అలీ గారిని ప్రశ్నిస్తున్నా. మీ అన్న కొడుకు షేరుని, అలాగే మీ కొడుకైన ఇలియాస్ ని, అలాగే ఈ పర్వేజ్ ని, ఇంకొక పర్సన్ ఉన్నాడు. కామారెడ్డి జిల్లా పేజ్ వీళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అది కూడా షేక్ ముక్తార్ అనే క్యాండిడేట్ ఇక్కడ ఉండడు. ఎక్కడనో దుబాయ్ లోనో మస్కట్ లోనో ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి పెట్టియడం అంటే ఎంత స్మార్ట్ వర్క్ వాళ్ళ చూసిరా. అక్కడి నుంచి మొత్తం కంప్లీట్ గా డీటెయిల్స్ గా మనం ఏదైనా హార్డ్ వర్క్ చేయగానే దానికి ఆపోజిట్ గా పెట్టడము, ఎవరితో నన్ను ఫోటో తీయగానే
ఇక వీళ్ళు ఫోటోలతో దిగిరని ఇష్టంగా ట్రోల్ చేయడము అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు చూస్తామని అనుకుంటున్నారు మీరు? ఈ అరాచకాలన్నీ మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.